అత్తయ్య అర్జెంటుగా ఒకసారి రండి. నక్షత్ర ఏమైంది? ఏమైంది? చూడండి అత్తయ్య. చూసారా అత్తయ్య మామయ్య చేసిన పని? వ్రతం ఉంది, ఎక్కడికి వెళ్ళకండి అంటే పని ఉండి రావడం కుదరదని చెప్పి దాంతో కలిసి వ్రతం చేస్తాడా? కలవను అని ప్రమాణం చేసి చాటుగా పూజలో కూర్చున్నాడా? అమ్మా అది కదమ్మా, నాన్నది. మీ నాన్నేరా? కనిపించట్లేదా? నాకు అన్యాయం చేసి ఆవిడ గారితో పాటు కూర్చున్నారు. మీరు ఇక్కడే ఉండి బాధపడినా గొంతు చించుకొని అరిచినా ఉపయోగం లేదత్తయ్య. డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి అడగండి. వెళ్తా, ఇప్పుడే వెళ్ళి దానికి 4 చివాట్లు పెట్టి 2 దెబ్బలు కొట్టి ఆయన తీసుకొస్తాను. ఏంటి భూమి, లోపల ఏం జరుగుతుంది? వరలక్ష్మి వ్రతం బావా, మనకి పెళ్ళయి ఉంటే మనము ఇలాగే చేసుకునేవాళ్ళం. జరగని దాని గురించి ఇప్పుడు ఎందుకు భూమి? రేపే భూమి పెళ్ళి. అమ్మా, తెల్లవారితే నా జీవితమే తలకిందలవుతుంది. బావ నాకు దూరం అవుతాడు. మరో వ్యక్తి భర్తగా నా జీవితంలోకి వస్తాడు. అది నేను తట్టుకోలేను. బావ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నువ్వే దారి చూపించు. బాబా, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు ఎలా భూమి? పెళ్ళికి పురోహితుడు కావాలి, పసుపు తాడు కావాలి, మంగళ వాయిద్యాలు, మన పెద్దలు బంధుమిత్రులు అందరూ ఉండాలి. ఎవరు లేకుండా పెళ్ళేంటి భూమి? ఇదేమన్నా బొమ్మలాట? అవును బావా, నిజం పెళ్ళికి నువ్వన్నవన్నీ కావాలి. అదే బొమ్మల పెళ్ళికైతే ఏం అక్కర్లేదు కదా. బొమ్మల పెళ్ళే చిన్నప్పుడు సరదాగా ఆడుకునే వాళ్ళం కదా, అలాగే మనం ఇప్పుడు చేసుకుందాం బావా. ఉత్తుత్తి పెళ్ళికైనా చాలా కావాలి భూమి. బావా, నేను చూసుకుంటాను కదా. ఎలా చూసుకుంటావు? ఏం చూసుకుంటావు? బావా, నీ కోటి నా కోటి. నువ్వు నా మెడలో వేయి, నేను నీ మెడలో వేస్తాను.
ఆంటీ గుడికి వెళ్ళొస్తానని చెప్పొచ్చి ఇక్కడే ఉండిపోయారేంటి? ఏమైంది ఆంటీ? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? మరింత ప్రేమ ఉంచుకొని కూడా ఆ రోజు పెళ్లి పీటల మీద ఎందుకు ఎందుకు భూమి అలా చేసావు? బావా కొన్ని విషయాలు చెప్పుకోలేనివి బావా. పరిస్థితులు ఎలా ఉంటే అలా ఉన్నాయి, కానీ ఈ భూమి గగన్ని వేరు చేయలేరు. భూమి గగన్కే సొంతం. ఇప్పుడు ఈరోజు దైవ సాక్షిగా చెప్తున్నాను, నీ మెడలో తాళి నేను కడతాను. బావా నిజమా? ఎస్, అవును.